వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. రీసెంట్గా గత మాసం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళడానికి కోర్టుని పర్మిషన్ అడిగారు. ఆయన పరిస్థితి అది. ఆయన ఎక్కడికి వెళ్ళారన్నా కోర్టు పర్మిషన్స్, ఆయన అనుచరులు కొంతమంది కోర్టు పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి వాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తినెక్కించుకున్నారు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఆ వెళ్ళేటప్పుడు కోర్టు ఒక కండిషన్ పెట్టింది. వచ్చిన తర్వాత నవంబర్ 14న, అంటే ఈ నెల 14న కోర్టుకు హాజరవ్వాలి అని చెప్పి. ఆయన అప్పుడేమో వాళ్ళ లాయరు కోర్టు చెప్పినాక నో అనడానికి ఉండదు కదా, పైగా విదేశాలకు వెళ్ళాలి. అందుకని అప్పుడేమో ఓకే అని వెళ్ళి వచ్చాడు. వచ్చి ఇప్పుడు 14వ తారీఖు వస్తుంటే పిటిషన్ వేశాడు. ఏమని? నేను కోర్టుకు రాలేను, నేను కోర్టుకు వస్తే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, ప్రభుత్వాలకు చాలా భారం అయిపోతాయి, నాకు సెక్యూరిటీ అది అరేంజ్ చేయడం చాలా ఇబ్బంది ప్రభుత్వానికి, కాబట్టి నాకు మినహాయింపు ఇవ్వండి, 14వ తేదీ వ్యక్తిగతంగా హాజరవ్వడం దాని గురించి నాకు మినహాయింపు ఇవ్వండి, కావాలంటే మీరు మరీ తప్పదంటే వీడియో కాన్ఫరెన్స్లో వస్తాను అని కోర్టుకు చెప్తున్నాడు. మీరు మరీ తప్పదంటే, నన్ను చూడాలని మీరు అంటే అనుకుంటే వీడియో కాన్ఫరెన్స్లో వస్తాను, డైరెక్ట్గా వస్తే ఈయనకి ఇబ్బంది కాదట, ప్రభుత్వాలకి ఆర్థిక భారం, సెక్యూరిటీ భారం ఏముంటుంది అంత. ఇది ఆయన వస్తే సెక్యూరిటీ ఏం పెడతారు, ఏం భారం ఉంటుంది? మామూలుగానే వస్తాడు, పోతాడు. ఎంతమంది పోవట్లేదు, ఎంతమంది పోవట్లేదు. ఆయనకుండే సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. లండన్ పోయినోడి కంటే హైదరాబాద్లో ఉన్న కోర్టుకు రావడానికి ఇబ్బంది అంట. ఈయనకి ఏమైనా చేయాలంటే లండన్లో చేయలేరా ఏంటి? చేయాలంటే అది ఏంటో. ఈయనకి కోర్టు ఫోబియానా అంటే కాదు. ఇంతకుముందు వెళ్ళేవాడు, అప్పుడు రోజు వెళ్ళి నమస్కారాలు అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళి జైలు కూడా వెళ్ళాడుగా ఆ కోర్టు నుంచే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే ఇది పట్టింది. అంతకుముందు కూడా వెళ్ళేవాడు, వారం వారం కూడా వెళ్ళేవాడు కదా, మనం చూసేవాళ్ళం కదా. ఇది 2014, 19 ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేస్తా కూడా వెళ్ళేవాడు. వారం వారం శుక్రవారం కోర్టులో హీరింగ్ ఉండేది. కోర్టు హీరింగ్ వంక పెట్టుకుని శుక్ర, శని, అది 3 రోజులు పాదయాత్ర ఉండేది కాదు. వారానికి 4 రోజులు పాదయాత్ర, రోజుకు 10 కిలోమీటర్లు. సరే, అదంతా అయిపోయింది. ఆ జనం కూడా దానికే పడిపోయినట్టున్నారు. అప్పుడు ఏదో గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటనేది సరిగ్గా అర్థం కావట్లా. ప్రవీణ్ ఫోన్ కలుపుమను. ఆయన ప్రాబ్లం ఏంటనేది, కోర్టుకి రావడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఆయన చెప్తున్న లాజిక్ చాలా ఏమాత్రం ఊహలకు అందనిది. ఆయన వస్తేనంట విపరీతమైన సెక్యూరిటీ పెట్టాల్సి వస్తట, ప్రభుత్వానికి ఇబ్బంది అంట. ఏముంటుంది ఇబ్బంది? ప్రధానమంత్రులు, ఉప ప్రధానమంత్రులు వెళ్ళారు గతంలో. ఈయన ఏమీ కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, మహా అయితే మాజీ ముఖ్యమంత్రి అంటాం. దానికే ఇదైపోద్దా? 10 మంది వీళ్ళు ఉంటారు, పోలీసులు కాపలా ఉంటారు. ఆయనకు ఉండే సెక్యూరిటీ ఉంది కదా, వాళ్ళే వస్తారు, తీసుకెళ్తారు. విచిత్రమైన ఇది. పైగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కోర్టులు వీడియో కాన్ఫరెన్స్లో వాదనలు వింటాయి ఖైదీ దీంట్లో. అది ఎవరికి? ఖైదీ. జైలులో ఉన్న వారిని వీడియో కాన్ఫరెన్స్లో తీసుకోవడం చూసాం. మరి ఈయన ఎందుకు వీడియో కాన్ఫరెన్స్లో వస్తానంటున్నాడో నాకు అర్థం కావట్లా. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని వస్తాడా, బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నా? వీడియో కాన్ఫరెన్స్ అంటే ఎక్కడ కూర్చున్నా ఒకటే కదా, ఆ జూమ్లోనో ఇందులోనో వస్తాడు. ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? కోర్టుకు రావడానికి కోర్టునే మీరు మరీ తప్పదంటే వీడియో కాన్ఫరెన్స్లో వస్తాననే పరిస్థితిలో వచ్చాడంటే
ఈయన కోర్టుకు వెళ్ళడానికి ఏదో బలమైన కారణాలు ఉన్నాయి కోర్టుకు వెళ్లకుండా నిరాకరించడానికి. నాకు తెలిసి ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నాడా కోర్టుకు వెళ్ళడానికి? రైట్, నేను ఇంత పెద్ద మనిషిని కోర్టు దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి, కోర్టుకు వెళ్ళడం ఏంటి అని ప్రెస్టీజియస్ తీసుకుంటున్నాడా? ఒక పరువు సమస్యగా ఫీల్ అవుతున్నాడా? కోర్టుకు వెళ్ళడం అంటే తన పరువు పోతుంది అని ఫీల్ అవుతున్నాడా? అంటే కోర్టులు అంటే మరి అంత చులకనగా చూపా, చిన్న చూపా, చులకన భావమా కోర్టు అంటే? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కోర్టుకు వెళ్ళి? ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టారు? ఎన్నిటికి ఇట్లా పిటిషన్లు వేశారు? ఒక్కసారైనా వెళ్తున్నారా? అంత పరువు తక్కువగా ఫీల్ అవుతున్నారా కోర్టుకు వెళ్ళడాన్ని? లేదా భయమా? కోర్టుకు వెళ్ళడానికి భయమా? ఎందుకంటే వెళ్ళడం మొదలైతే ఇక ప్రతి వారం అది ఉంది కదా అక్రమాస్తుల కేసులు, ప్రతి వారం ఉంటుందో లేదా స్పీడ్ ట్రాక్లో చేయమని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇక స్టార్ట్ అని చెప్పి 2 డేస్కోసారి 3 డేస్కోసారి లేదా వారానికి 2 సార్లు అట్లా పిలిచి టపాటప్మని హియరింగ్ స్పీడప్ అవుతుందని భయమా? అందుకని ఇప్పుడు ఈ పిటిషన్లో ఒకసారి కనుక కోర్టు యాక్సెప్ట్ చేస్తే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే, ఇక నెక్స్ట్ టైం కూడా అదే పరిస్థితి. మొన్న యాక్సెప్ట్ చేశారు కదా, నేను వస్తే సెక్యూరిటీ ఇబ్బంది అయిపోద్ది, జనం అంతా కకావికలం అయిపోతారు, అక్కడ ప్రభుత్వానికి 100,000 కోట్ల రూపాయల భారం, ఇంత పెద్ద మనిషి వస్తే సెక్యూరిటీ ఇవ్వలేక భారమైంది కాబట్టి నెక్స్ట్ హియరింగ్స్ కూడా అలాంటి పిటిషన్లు వేసుకుని తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడా? నాకు అర్థం కావట్లా. ఏంటి అసలు ఈయన ప్రాబ్లం ఏంటి అనే దాని మీద కొంత ఆసక్తికరమైన డౌటే ఉంది. విచారణ వేగవంతం అవుతుందని భయపడుతున్నాడా, లేకపోతే పరువు హత్య అని ఫీల్ అవుతున్నాడా? సారీ, పరువు హత్య కాదు, అంటే పరువు నష్టం, కోర్టుకి వెళ్తే ప్రెస్టీజ్ ఇష్యూ వచ్చేస్తుందని ఫీల్ అవుతున్నాడా? అంటే నాకు అర్థమవుతుందండి, అసలు కోర్టు వారే ఆయన ఇబ్బంది ఏంటో తెలుసుకోవాలి. అసలు బాబు ఏంటి నీ ఇబ్బంది ఏంటి బాబు, మా ఆఫీస్కి మా కోర్టుకు రావడానికి కోర్టు వారే అడగాలేమో. అర్థం కాదు ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ వ్యక్తి ఇలా కోర్టు వాయిదాలకి గైర్హాజరవుతూ విచారణ నుంచి తప్పించుకుంటూ, ఈయన రాకపోవడం వల్లే కదా విచారణ లేట్ అవుతుంది. దాంట్లో అక్రమాస్తుల కేసు ఎన్నేళ్ళు లాగుతారు, ఎన్ని సంవత్సరాలు సాగదీస్తారు. న్యాయ వ్యవస్థ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనేది కూడా కొంత ఇష్యూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇటువంటి కేసుల్ని స్పీడ్ ట్రాక్లో చేయాలని చెప్పింది, దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్ని. బట్ ఈ మనిషి ఏమో, ఆయన పెద్ద మనిషి విచారణకు హాజరవ్వకుండా ఇట్లాంటి పిటిషన్లు వేస్తా కూర్చుంటాడు. ఇట్లాంటి పిటిషన్లు వేస్తా కూర్చుంటే మరి కోర్టులు అనుమతిస్తే ఒకవేళ జైల్లో ఖైదీలకు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్లో ఇది తీసుకుంటారు. ఎందుకంటే కరడు కట్టిన నేరస్తులు కొంతమంది జైలు నుంచి బయటకు వస్తే మళ్ళీ తప్పించుకుంటారు, లేకపోతే అనవసరమైన గొడవలు అవుతాయి అని వాళ్ళని అక్కడే పెట్టి చేస్తారు. ఈయన అట్లాంటి వాడేం కాదే, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన కోర్టుకి గౌరవంగా కోర్టుకు వచ్చి వెళ్ళొచ్చు. ఎందుకు మొహం చాటేస్తున్నాడో మరి. పోనీ అలాగని అక్కడికి వెళ్ళట్లేదా, ఇల్లు దాటి ఇంట్లోనే కూర్చుంటున్నాడా అంటే అట్లా లేదు కదా. నిన్నగాక మొన్నే కదా డీజేలు, బ్రహ్మాండమైన డిమ్చిక అని డీజే సౌండ్లు పెట్టుకుని ఆ పొలాల్లోకి వెళ్ళాడు కదా. పొలాల్లో కూడా విజయవాడ పక్కనే ఉంటాయి ఆ పొలాలకు వెళ్ళి. దానికి తుఫాను రైతుల్ని పరామర్శించడానికి డీజే మ్యూజిక్లు ఎందుకో నాకు అర్థం కాల. మ్యూజిక్లు, పాటలు అయ్యేందుకు రైతుల దగ్గరికి వెళ్ళడానికి? ఉదయం బయలుదేరితే సాయంత్రం దాకా ర్యాలీ కారులతో, రాజు వేడలే రభసకు రవితేజములు అలరగా అని ఏదో పాట ఒకటి పెట్టుకుని వెళ్ళి పోనీ కోర్టు కూడా అలాగే వెళ్ళిపోని వెళ్తున్నావు, వెళ్ళొచ్చు కదా. కోర్టు అంత దూరం ఉందనగా ఆపేయచ్చు డీజేలు. ఇక్కడికి మాత్రం రావడానికి ఎందుకో మనసు పట్ల. సో ఏంటి అసలు ఆయన ఏం పిటిషన్లో ఏ అంశాలు పేర్కొన్నాడు అనేది ఒకసారి మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పిటిషన్ వేసాడు కోర్టుకు రావడానికి? ఏంటి ఆయనకి ఇబ్బంది ఏంటి, ప్రాబ్లం ఏంటి పాపం? సార్, అక్రమాస్తుల కేసులో ఇప్పటికే రోజువారీ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ కొనసాగుతుంది సిబిఐ కోర్టులో. మరోవైపు అతను విదేశాలకు వెళ్లాలంటే కూడా కోర్టు అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. గత విచారణలో అంటే లండన్ వెళ్లేటువంటి సమయంలో కూడా తను అనుమతి తీసుకుని వెళ్లే సమయంలోనే స్పష్టంగా
సిబిఐ కోర్టు చెప్పింది ఈ వచ్చే నెల 14వ తారీఖు లోపు వ్యక్తిగతంగా విచారానికి హాజరు కావాల్సి ఉంటుంది అని. ఆ సమయంలో అంటే వీళ్ళు విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు మేము రాము, మేము ఇబ్బందికరమైన వాతావరణం ఇవన్నీ చెప్తే ఇబ్బంది అవుతుందని, ఆ సమయంలో మాత్రం మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి విదేశీ పర్యటనకు అనుమతి వచ్చిన తర్వాత వాళ్ళు విదేశీ పర్యటనకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మెమో దాఖలు చేశారు. ఆ మెమోలో అంశాలు అయితే మాత్రం పెట్టడం జరిగింది. దాదాపు 4 అంశాలను అందులో ప్రస్తావన చేశారు సార్. ముఖ్యంగా ఏంటంటే సిబిఐ కోర్టుకు ఒకవేళ తన వ్యక్తిగతంగా విచారానికి హాజరయ్యేటువంటి సమయంలో ఇక్కడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇది యంత్రాంగానికి భారమైనటువంటి అంశాన్ని నేను చెప్తున్నాను కాబట్టి దీన్ని పరిశీలించాలనేటువంటి అంశాన్ని తను వేసినటువంటి మెమోలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు తప్పనిసరిగా వ్యక్తిగతంగా విచారానికి హాజరు కావాలని భావిస్తే, అంటే కోర్టు భావిస్తే హాజరయ్యేందుకు తాను సిద్ధము అనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు కోర్టు అనుమతిస్తే తాను ఎక్కడున్నా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు నేను అందుబాటులో ఉంటాను, విచారణకు హాజరవుతాను అనేటువంటి అంశాన్ని కోర్టుకు వేసినటువంటి మెమోలో ఉంది. అయితే ఈ 2 రోజుల నుంచి కూడా జడ్జి అందుబాటులో లేరు. అయితే సోమవారం ఈ మెమోకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంటుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి సిబిఐ మరోవైపు ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దాదాపు 6.5 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా విచారణకు రాకపోవడం, మరోవైపు సీఎం గా ఉన్న సమయంలో అయితే మాత్రం వాళ్ళు ఆబ్సెంట్ పిటిషన్ వేసుకోవడం, తర్వాత తెలంగాణ హైకోర్టు ఒక వెసులుబాటు ఇచ్చింది వీళ్ళకి. సీఎం గా ఉన్నాను కాబట్టి నేను సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను కాబట్టి నేను వ్యక్తిగతంగా విచారానికి హాజరవడానికి నాకు వెసులుబాటు కల్పించండి, నా తరపున ఒక అడ్వకేట్ హాజరవుతాడు కాబట్టి అనుమతి ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని వారి అడ్వకేట్ వ్యక్తిగతంగా విచారణ హాజరయ్యేందుకు అనుమతించింది. కానీ ఇప్పుడు కేవలం అతను ఎమ్మెల్యేగానే ఉన్నాడు. మరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఎందుకు విచారానికి హాజరు కావడానికి తనకు అభ్యంతరం ఎందుకు చెప్తున్నాడు? ప్రతిసారి కూడా వీడియో కాన్ఫరెన్స్ అను లేకోకుంటే శాంతి భద్రతలు లేకుంటే భద్రతాపరమైన ఏర్పాట్లు ఇవన్నీ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని తనకు తాను ఎందుకు ఊహించుకుంటున్నాడు అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. ఎందుకంటే ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉందంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయి, మేము బందోబస్తు చేయలేము కాబట్టి దీన్ని పరిశీలించండి అని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తనకు తానే ఇలా జరగచ్చు అనేటువంటి ఊహతోటి తను ఒక మెమో దాఖలు చేశారు. మరి ఆ మెమోని సిబిఐ కోర్టు పట్టించుకోదనేది చాలా మంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఏ కోర్టులో అయితే మెమో వేశాడో అదే కోర్టు ఆదేశించింది వ్యక్తిగతంగా 14వ తారీఖు లోపు విచారణకు రావాలని. అదే కోర్టులో ఇప్పుడు మెమో దాఖలైంది కాబట్టి ఆ మెమోకు సంబంధించి మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం సోమవారం ఉదయం 11 గంటలకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటో ప్రాబ్లం ఏంటో కోర్టుకు వెళ్ళడానికి ఆయన చెప్తున్న కారణాలు సహేతుకంగా ఉన్నాయా లేదా ఆ అంశాలు కొంచెం మాట్లాడు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. ఈ చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు ఉన్నారు, అండ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ సిద్ధాని గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా అడ్వకేట్ గారు వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నాకు అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి కోర్టుకి రావడానికి? కోర్టు రమ్మని క్లియర్గా కండిషన్ పెడితే కూడా మామూలుగానే రమ్మంటే రావట్లేదు, లాయర్ని పంపిస్తున్నాడు. మొన్న లండన్ వెళ్ళేటప్పుడు క్లియర్గా చెప్పింది కదా, బాబు నువ్వు తిరిగి వచ్చాక 14వ తేదీ రావాలని కండిషన్ కదా. ఇప్పుడు దానికి కూడా ఆయన మరి ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అది బేసిక్ గా బీయింగ్ అన్ అడ్వకేట్ నేనే చెప్తున్నాను సార్, కోర్టులు ఆయనకి చాలా లీనియన్స్ ఇచ్చారండి. ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఏంటంటే క్రిమినల్ కేసులో ప్రతి ముద్దాయి ప్రతిరోజు హాజరు కావాలండి, కేసు ఉన్న రోజు. అట్లా హాజరు కాని రోజు ఒక పిటిషన్ అయ్యారు, 317 పిటిషన్ వేస్తే కోర్టు ఆయన చెప్పిన కారణం సహాయకంగా ఉంటే ఎగ్జామ్ చేస్తారు ఆ రోజుకి. రెండో ఆప్షన్ ఏంటంటే ఈయన తరపు ఎవరైనా అడ్వకేట్ అపీల్ అవడానికి 205 సిఆర్పిసి కింద వేయచ్చున్నారు. కానీ ఈయనకి 2019 ముందు నుంచి ఇంక ఎలాగ ఎగ్జామ్షన్ ఇచ్చి వస్తున్నారండి. ఇప్పుడు ఆయన చెప్పే కారణం ఏంటంటే నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి, ఈ నా మినిస్టీరియల్ వర్క్ ఎక్కువ ఉంటుంది అది అంటే ఆ టైంలో ఆలోచించిన ఒక ఎగ్జామ్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు ఆయన ఎందుకు ఎగ్జామ్ చేస్తున్నారో మరి కోర్టులే ఆలోచించండి.
నేను కోర్టుకి అనకూడదు, కానీ మిగతా మామూలు ముద్దాయిల్ని ఒక్కరోజు అట్లీస్ట్ ట్రాఫిక్ లో స్టక్అప్ అయిపోతే కేసు పిలిచిన టైం లేదని వారెంట్ ఇస్తారండి. బికాజ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఆన్ ది క్రిమినల్ సైడ్, ఐ సీన్ సో మెనీ టైమ్స్ మాట. ట్రాఫిక్ లో ఉంటే ఒక 5 కొన్ని కేసు పక్కన పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత పిలిచేది లేదా, పిలిచినప్పుడు ముద్దాయిలు అయితే వారెంట్, మళ్ళీ ఆ వారెంట్ రికాల్ చేసుకోవడం చాలా ఇబ్బంది పడతారు మామూలు మధ్యలో. మరి ఈయనకున్న స్పెషాలిటీ ఏంటో మనకు తెలీదు. ఈయన ముక్క అంటుంటాడు అప్పుడు, నువ్వు ఏది వ్యవస్థలను మేనేజ్ చేశారు అది ఇది అని పాత వేరే నాయకుల మీద అంటారండి. ఈయన మేనేజ్ చేసిన భూప్రపంచంలో ఎవడూ చేయలేదండి ఏ వ్యవస్థని, ఆఖరికి జ్యుడిషియరీని కూడా. అయితే అసలు ఎందుకు ఇంక ఎగ్జామ్షన్ ఇవ్వాలండి, ఇవ్వకూడదు. అందులో దేశంలో కల్లా అత్యంత క్రిమినాలిటీ పనులు చేసేది. ఎక్కడైనా మర్డర్ జరిగితే ఆ ఫ్యామిలీ వరకే ఇబ్బంది, ఈయన చేసిన నేరాలు మొత్తం దేశానికి ఇబ్బంది. ఆర్థికంగా ఎంతమంది నష్టపోయి ఉంటారండి. ఆయన కేసు ఇన్నేళ్ళు లాగడం ఏంటండి. 2011 ఈ రోజు 2025 శిక్ష విధించిన అగ్నిమోత్సవం 7 years చీటింగ్, అంతకన్నా ఎక్కువ ఇవ్వరండి. ఇది ఓన్లీ అనుకోవద్దు కానీ కోర్టులు ఒప్పుకోవడం బట్టి ఇవి అయ్యిందండి. అదే పిటిషన్ వేస్తే ఇవ్వరు అసలు జనరల్ గా, అన్లెస్ మంచి గట్టి కారణం ఉంటే తప్ప, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎక్సెప్టెడ్ టు వెయిట్ బిఫోర్ ది కోర్ట్. సో ఇది కోర్టులే స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలండి ఈ రోజు. ఎందుకంటే వాళ్ళకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, హైకోర్టు ఇవి ఉన్నాయి, సర్క్యులర్స్ ఇవి డే టు డే కండక్ట్ చేయమని వాళ్ళందరూ. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ డే టు డే ఏంటంటే, డిశ్చార్జ్ పిటిషన్ నేనే మీతో చాలా సార్లు ఆర్గ్యూ చేశాను. దానికి ఇన్ని రోజులు ఏంటి, ఇన్ స్పైట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్, హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నా సరే టేకింగ్ దేర్ ఓన్ టైం అండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ ఏంటి, నువ్వు పలానా రోజు మా కోర్టు ముందు నువ్వు ఎఫ్ఐఆర్ అవ్వాలని ఆయన ఒక ఆర్డర్ వేశారు. ఆ ఆర్డర్ ని రివైజ్ చేసుకోవాలి. ఎవరైతే జడ్జి గారు వేశారో ఆయన ఆర్డర్ ఆయన రివైజ్ చేసుకోలేరు. సో హీ హాస్ టు గో టు హైకోర్ట్ సీకింగ్ ఎగ్జంప్షన్. ఏది ఈ ఆర్డర్ ఇలా ఉందండి, ఈ ఆర్డర్ ప్రకారం నేను రాలేను, హైకోర్టు ఆలోచించాలి అని హైకోర్టుకి వెళ్ళాలి తప్ప అదే కోర్టులో మెమో వేస్తే మెమోని ఎట్లా కన్సిడర్ చేస్తారండి కోర్టు. రైట్, ఓకే, ఒక్క నిమిషం సార్. వెంకటేష్ గారు, గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే గఫూర్ గారు, ఈ రకమైన పరిస్థితిని మనం ఎట్లా అన్వయించుకోవచ్చు, ఎట్లా విశ్లేషించవచ్చు? ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్లకుండా ఇప్పుడు కూడా అంత సీరియస్ గా కండిషన్ పెడితే ఆయన మెమో వేసే ధైర్యం వచ్చిందంటే, మరి మరి వెంకటేష్ గారు అన్నట్టు కోర్టులు లీనియన్స్ ఇస్తున్నాయంటే ఇంకా చట్టం ముందు అందరూ సమానమే అనే దీనికి అర్థం ఏముంది? ఇంకా వెంకటకృష్ణ గారు, వెంకటేష్ గారు చెప్పింది చాలా వరకు సరైన విషయమేనండి. ఎందుకంటే ఇప్పుడు కోర్టులను మేనేజ్ చేయడం అనేటువంటిది ఈయనకు లీగల్ టీము కొంచెం ఎఫెక్టివ్ లీగల్ టీమే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, దాని మీద సిబిఐ కోర్టు వాళ్ళు కనుక ఒక అడ్వర్స్ జడ్జిమెంట్ ఇస్తారనుకోండి, దాని మీద వెంటనే హైకోర్టుకు పోతారు. హైకోర్టులో మళ్ళా హియరింగ్, మళ్ళా ఒక 15 రోజులు, ఒక నెల రోజులు హియరింగ్ తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాడు. అంటే కోర్టులతో ఆటలాడుకోవడంలో భారతదేశంలో ఇంత కోర్టులను వినియోగించుకునేటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తి కనపడలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు, సిబిఐ కోర్టు వీటన్నిటినీ ఆటలాడుకుంటున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఇది ఇప్పుడు ఎవరైతే సిబిఐ కోర్టుకు ఆయన ఇంతకుముందు ఒక జడ్జి హియరింగ్ మొత్తం విన్నాడు, డిశ్చార్జ్ పిటిషన్స్ అన్ని విని ఆయన రిటైర్మెంట్ దగ్గరకు వస్తేనే ఆయన ఏమన్నాడు, నేను విన్నాను కానీ అవన్నీ మరి రాయాలి, ఇప్పుడు నాకు టైం లేదు, రిటైర్మెంట్ అయిపోతున్నాను కాబట్టి ఇంకో జడ్జికి ఇచ్చేయండి అనేసి రాసి పెట్టిపోయారు. అట్లా 5 అయ్యారు సార్. ఏమవుతుంది అంటే, ఆట అనేటువంటిది ఈయన ఆడటం సరే, ఈ సిబిఐ కోర్టుకు వేసేటువంటి జడ్జిలు కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు ఏమిటి, నేనేమి ఆరోపణ చేయడంలే. అంటే ఈ రకంగా న్యాయం అనేటువంటిది ఇది ఉండే వాళ్లకు చుట్టము, లేదా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు చుట్టము అనేటువంటిది చెప్పగానే చెప్తున్నారు.
ఇప్పుడు క్రిమినల్ కేసులో ఒకటి కాదండి, అది బ్యాచ్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఈ కేసెస్ లో ఇన్ని సార్లు అవకాశం ఇచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అసలు ఇంకా స్టార్ట్ కాలేదు, అసలు కాలేదు, ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు. కరెక్ట్. ఇది న్యాయ వ్యవస్థ ఏమవుతుంది? ఈ న్యాయ వ్యవస్థ మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా? న్యాయ వ్యవస్థను ఎట్లైనా మేనేజ్ చేస్తూ జీవితకాలం అండి, నేను చెప్తున్నాను, ఇది జీవితకాలం మేనేజ్ చేస్తారు. ఇది ఏమీ న్యాయం అనాలా? న్యాయం ఉన్న అందరు సమానం, న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఏం న్యాయం జరుగుతుంది? ఇది ప్రజలదండి. మొత్తం ధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజల ఆస్తులు లేదా ఈ భూములు ఇవన్నీ కాజేసి కమిషన్ పొంది ఆ రకంగా అధికార దుర్వినియోగాన్ని తలపడినటువంటి కేసుల్లో ఇంత ఉపేక్షాభావంతో న్యాయ వ్యవస్థ ఉంటే మరి ఎవరికి చెప్పాలి సార్? మనం ఏమనంటే కంటెంప్ట్ అంటారు మనల్ని. ఏమో ఇక్కడ వ్యక్తిని గురించి అనడం కాదు, అసలు వ్యవస్థనే ఈ రకంగా మేనేజ్ చేయబడ్డం అనేటువంటిది ఇది ఒక కేసే కాదండి. ఈ వివేకానంద రెడ్డి కేసు చూస్తున్నాం. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండేటువంటి ఆ లీగల్ టీం మాత్రం కోర్టుల్ని ఎట్లా ఆడించాలా, కోర్టుల్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేది వాళ్ళకి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు అనిపిస్తుంది. ఆయన మనస్తత్వానికి సంబంధించి కూడా నేను ఒక కామెంట్ చేయదలుచుకున్నాను. నిన్న నేను ఒక పత్రికలో చూశాను, భోగాపురం తెచ్చింది నేను, ఆ తర్వాత గూగుల్ డేటా తెచ్చింది నేను అని అన్ని వరుసగా చెప్పి నేను తెచ్చినట్టు ఈయన చెప్తున్నాడు, అసలు ఏమి ఈయన చేసిందే లేదు అనేసి ఈనాడు ముఖ్యమంత్రి గురించి చెప్తున్నాడు. అంటే ఈ సైకాలజీ ఏం సైకాలజీ అనేది నాకు అర్థం కాలేదు. సైకాలజీ ఏంటి అనేది మొన్న ఆదివారం నాడు మా ఎండి రాధాకృష్ణ గారు రాసినారు కదా, నార్సిస్టిక్. ఒక జబ్బు పేరు కూడా చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఇంకోటి, ఎందుకు ఇట్లా చేస్తాడు ఈయన అనేది మరి సైకాలజిస్టు కానీ సైకియాట్రిస్ట్ మీ పత్రికలో వచ్చినటువంటి ఎడిటోరియల్లో సైకియాట్రిక్ ప్రాబ్లం గురించి రాశారు. సైకాలజీ కాదు, సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంది ఆయనకు ఒక జబ్బు లాంటిదని. లేకుంటే హెలికాప్టర్ లో పోతూ కింద చెట్లు కొట్టేయడం ఎందుకు సార్? అట్లాగే ఆయన మీటింగ్ పెడితే పరదాలు కట్టడం ఎందుకు సార్? అంటే ఇవన్నీ కూడా ఏదో ఒకటి మరి స్టడీ చేయాలా, ఎక్కడ మరి ఏ స్థాయిలో చర్యలు తీసుకోవాలో నాకు తెలియదు. కానీ ఆ జబ్బు అంటే అదొక రకమైన జబ్బు ఈ ప్రపంచంలో చాలా కొద్ది మందికి ఉంది. దాని లక్షణాలు ఇలా ఉంటాయని ఈయన మా ఎండి గారు రాధాకృష్ణ గారు రాసిన ఆ క్రానాలజికల్ ఇది తీస్తే, ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు ఆయన వేసిన పిటిషన్లో కూడా కొద్దిగా అది అనిపిస్తుంది. దాంట్లోకి వెళ్దాం సార్. ఒకసారి వెళ్లే ముందు రాజేష్ కొంతకాలం ఆయనతో తిరిగారు కాబట్టి ఆ పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు ఆయన కోర్టుకు వెళ్ళడానికి కాదు, సిగ్గా లేకపోతే గౌరవమా, భయమా, భయంతో కూడిన సిగ్గుతో వచ్చిన గౌరవం, అది ఏదన్నా కానీ ఏంటి అనేది రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ఇబ్బంది సార్? అదే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే కోర్టు వారు బాబు నువ్వు 6.5 సంవత్సరాల నుంచి వాయిదాలకు రాలేదు, నువ్వు రావయ్యా అని చెప్పి కోర్టు వారు పిలవటం ఏంటి? దానికి ఈయన నేను రావడానికి కుదరదండి, నాకు కాళ్ళు లేదు, వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు జూమ్ లింక్ పంపించండి, నేను జూమ్ లో జాయిన్ అవుతానని ఏదో ఇప్పుడు మీ డిబేట్కి మేము జాయిన్ అయినట్టు జూమ్ లింక్ పంపించండి జాయిన్ అవుతాను అంటవేంటో. దానికి కోర్టు వారు మరి మౌనం వహించడం నాకు అర్థం కాలేదు. ఈ రోజు సార్ ఇప్పుడు నాకు జరిగిన ఒక అనుభవం అండి. ఈ రోజు నేను పిఠాపురం కోర్టుకు వాయిదాకి వెళ్ళాం సార్. 8 మంది మీద జగన్ గారు మా మీద కేసు పెట్టారు. ఇవాళ కోర్టుకి వెళ్ళొచ్చాం సార్ మేము. అయితే 8 మంది కూడా మేమేం ఆయనకిలాగా అక్రమాస్తుల కేసు కాదు సార్. ఒక దళిత రైతుకి 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు ఈ జగన్ గారు ఇళ్ల స్థలాల పేరుతో లాక్కుంటే అతను చనిపోయాడు. మేము ధర్నా చేసి ఆ 2 ఆడపిల్లలుగా 4 ఎకరాలు ఇప్పించాం. అది కేసు. ఆ కేసులో 8 మంది మీద పడితే సార్ ఈ రోజు 2 ఆబ్సెంట్ అయ్యారు. మా 8 మందిలో 2 ఆబ్సెంట్ అయ్యారని పిఠాపురం కోర్టు సార్, అది 1వ కోర్టు 2వ కోర్టు అనేది నాకు తెలియదు, కానీ పిఠాపురం కోర్టులో వాళ్ళిద్దరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు గౌరవ జడ్జి గారు. NBW అండి, నాన్ బెయిలబుల్ వారెంట్. అలాంటి సంఘటనలు మేము చూసాం, ఈ రోజే చూసాం.
అదే రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మేము ఒకటే అండి, అంటే రాజ్యాంగం ముందు చట్టాల ముందు మేమందరం ఒకటే. మీరు మహాసేన రాజేష్ కి జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్ ఏం లేదు, కోర్టుల ముందు చట్టాల ముందు న్యాయం ముందు లేదు కదా సార్. కరెక్ట్. అలాంటప్పుడు ఈయన మాకు జూమ్ లింక్ తో నేను జాయిన్ అవుతున్నానంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంకా నయం సార్, ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఏమంటే నేను రావాలంటే 10 కార్లు వేసుకు రావాలి, లేకపోతే సెక్యూరిటీతో రావాలి, ఆ జడ్జి గారినే మా ఇంటికి వచ్చామనండి అని అనలేదు సార్. అనే టైపు అలాగే ఉంటుంది. కరెక్టే, అలాగే అంటాడు ఆయన. ఆ జడ్జి గారిని మా ఇంటికి వచ్చామనండి, ఏముంది మా పీపీ గారు ఒకరు నా తరపున వాదించే డిఫెన్స్ లాయర్ గుమస్తా గారు వస్తే సరిపోద్ది కదా. ఎలాగే మా ఇంటి పక్కన నేను ఎప్పుడు సెట్ వేస్తా ఉంటాను, వెంకటేశ్వర స్వామి దేవాలయం సెట్ వేస్తాను, అలా కావాలంటే కోర్టు సెట్ వేసేస్తాను, కోర్టు సెట్ వేస్తారంటాడా, వేస్తాను, మీరు వచ్చేస్తే అయిపోద్ది. యాక్చువల్ గా ఆయన అలాగ అనాలి సార్. అసలు ఎందుకో మహానుభావుడు కొంచెం గౌరవించాడు కోర్టుని. రేపొద్దు నిజంగా కోర్టు ఆయనకి శిక్ష ఎత్తే సార్, నేను జైల్లో ఉంటే జైల్లో ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కాబట్టి మా ఇంట్లోనే జైలు సెట్ వేసి అక్కడే ఉంటాను నేను అని కూడా అడుగుతాడు ఆయన. అయితే ఆయన అడగటంలో ఒకవేళ మన తప్పులు ఎదికే ముందు అసలు ఆయనకి ఎందుకు అంత ఎగ్జామ్షన్ దొరుకుతుంది? 4 సార్లు ప్రధానమంత్రులు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. ఎవరో నెహ్రూ గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి బదులు ఎవరో మన్మోహన్ సింగ్ గారు చేశారు అనుకుందాం అండి. అలాంటి కుటుంబంలోని రాహుల్ గాంధీని కోర్టుకు పిలిపించగలిగినంత బలం ఉన్న ఈ కోర్టు వ్యవస్థ, అలాంటి రాహుల్ గాంధీకి కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష విధించగలిగిన ఈ ఇంత బలమైన వ్యవస్థని ఒక్క జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు సార్. గతంలో బ్యాంక్ ఆఫీసర్లు చూస్తూ ఉంటే లోన్ తీసుకున్నప్పుడు జనాలు అల్లిపోయేవారండి. కానీ ఒక్కసారి బ్యాంక్ వాళ్ళు ఆ కోటీశ్వరులకు లోన్లు రుణమాఫీ చేస్తున్నారంట అన్నప్పుడు ఇక ఎవరు భయపడ్డ మానేశారు. వాళ్ళకి లోన్లు మీరు అలా తీసేస్తారు, మమ్మల్ని అడుగుతారు అని చెప్పి చులకన అయిపోయారు. ఇప్పుడు కోర్టుల పరిస్థితి కూడా అలాగే వచ్చే పరిస్థితి ఉందండి. ఎందుకంటే కోర్టు అంటే ప్రతి ఒక్కరు భయపడతాడు, ఇప్పుడుగా భయం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టును ట్రీట్ చేసే విధానానికి ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నాలాంటి వాడు కూడా ఏమంటే అవకాశం ఉంటే నేనే అడగాలనిపిస్తుంది. ఏమంటే మాకు మీరు ఎన్బిడబ్ల్యూ ఇస్తారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 6.5 సంవత్సరాల నుంచి వెళ్తలేదట, మరి ఆయన్ని ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అని ప్రశ్నించాలనే అంత ఆక్రోశం సామాన్యుల్లో వస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి అంటే మనం ఏదో మామూలుగా అనుకుంటాం, కానీ అతను ఒక దేశాన్ని సవాల్ చేస్తున్నాడు సార్. రాజ్యాంగేతర శక్తి అంటారు అతన్ని. రాజ్యాంగేతర శక్తి అంటే రాజ్యాంగం చెప్పిన పని చేయడు, కోర్టులను లెక్క చేయడు. ఒకవేళ సిబిఐ వాళ్ళు బాబు నువ్వు తప్పు చేశాడు, మీ తమ్ముడు మేము అరెస్ట్ చేయడానికి వస్తున్నాం అంటే తరిమి కొట్టాడు. అంటే ఈ సిబిఐ కానీ పోలీసు కానీ కోర్టులు, ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగంలో ఉన్న అత్యంత బలమైన వ్యవస్థలు సార్. ఇలాంటి వ్యవస్థలు చేతలు పండే మీ మాట నేను ఇదేంటి, మీరు చెప్తే నేను వచ్చేదేంటి, గెట్ లాస్ట్ అంటాడు సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి, సవాల్ చేస్తున్నాడు. కరెక్టే, దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్నాడు, రాజ్యాంగాన్ని సవాల్ చేస్తున్నాడు, న్యాయ వ్యవస్థని సవాల్ చేస్తున్నట్టే అనుకోవాల్సి వస్తుందేమో మీరు అంటున్నారు. ఇక వెంకటేష్ గారు, ఇప్పుడు మామూలుగా ఈ జైలులో ఉండే ఖైదీలు, అది కూడా కరుడుగట్టిన నేరస్తులు, వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ మీద ఏమైనా అటాక్స్ అవుతాయేమో, లేకపోతే వాళ్ళు ఏదో సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు, సంథింగ్ ఏవో ఉంటాయని వాళ్ళకి ఏదో వీడియో కాన్ఫరెన్స్లు అరేంజ్ చేస్తారు కోర్టుల నుంచి, లేదా కొన్ని సందర్భాల్లో విఐపీలకు కూడా జైల్లో ఉన్న వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ అవకాశం ఇస్తారు బయటకు వస్తే ఇదవుతుందని. ఈయనకి ఎందుకండి వీడియో కాన్ఫరెన్స్ కాల్ ఇమ్మని అడుగుతాడు? అసలు ఆ మెమో నాట్ మెయింటైనబుల్ అండి. నేను ఎలా వస్తానని ఆయన ఎట్లా చెప్తారు? కోర్టు ఆర్డర్ వేసింది ఒక కోర్టు, ఆ కోర్టు ఆర్డర్ ఆయన పాటించాలి. ఇంకేమైనా ఆయనకి ఇబ్బంది ఉంటే పై కోర్టుకి వెళ్ళి ఆర్డర్ మార్పించుకో, స్టే తీసుకో. అంతేగాని ఈయన అవడండి చెప్పడానికి నేను వీడియో కాన్ఫరెన్స్ లో వస్తానని అనడానికి ఇంక హక్కేముంది? ముద్దాయి కాదు, మామూలుగా కోర్టులు ముద్దాయిలకి ఆప్షన్స్ ఇస్తాయి, కానీ ఈయన కోర్టుకి ఆప్షన్లు ఇస్తున్నట్టున్నాడు. అండర్ ట్రయల్ ఉన్న వాళ్ళకి ఇస్తారండి. ఎందుకంటే సెక్యూరిటీ ఆయన ఎక్కడో ఇప్పుడు చర్లపల్లి జైలు సంగారెడ్డి కేసు ఉన్నది అనుకోండి, అంత దూరం తీసుకెళ్ళడం కష్టం కదా, విత్ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి చెప్తారు. ట్రయల్ జరిగినప్పుడు కూడా అక్కడి నుంచి చాలా తక్కువ అండి రావాలి, కోర్టుకి రావాలి ఎవరైనా. దట్ ఈస్ ది ప్రిన్సిపల్, అది ప్రొసీజర్. ఎప్పుడో 2 ఏళ్ల నుంచో జరుగుతున్న ఇది. ఈయన కేసులోనే మనం వింటున్నాం సార్. పివి నరసింహరావు గారు వెళ్ళలేదా? ఎంతమంది టాప్ లీడర్స్ వెళ్ళారండి కోర్టుకి? అసలు ఈయనకి ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు? మీరు ఇందాక నుంచి ఏంటి ఇబ్బంది అని ఈయన అడిగారు. ఈయనకి ఎందుకు ఇన్ని రోజులు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు?
అది చెప్పవలసిన వాళ్ళు చెప్పాలి. అది మాట్లాడరండి, అది ఎవరు అడగరు. ఆయన కోర్టులో ఎందుకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి సార్? ఎందుకంటే కోర్టులకి పైనుంచి ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉంది, రోజుకు రోజు నాకు ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ దీంట్లో ఈ అక్రమాస్తుల కేసులు కానీ లేకపోతే ఆర్థిక నేరాల వీటిలో ఫాస్ట్ ట్రాక్లో చేయమని సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో చెప్తోంది. అవసరమైతే డైలీ ట్రయల్స్ చేయమని చెప్తుంది. డైలీ ట్రయల్స్ స్టార్ట్ అయింది కూడా ఇందాక మా ప్రతినిధి చెప్పారు కదా. ఈయన మాత్రం అటెండ్ అవడు. మామూలుగా ట్రయల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వాయిదాకి ఆ నిందితుడు కూడా వెళ్ళాలి. నేను కూడా రాజశేఖర రెడ్డి గారి ఇష్యూలో 3 ఏళ్ళు నేను కూడా తిరిగాను, 1 వారం రోజులు నేను కూడా జైల్లో ఉన్నా. ఆయన కోర్టు పిలిచినప్పుడు వెళ్ళేవాళ్ళం కదా వాయిదా రోజు. మరి ఇప్పుడేంటి 2019కి ముందు నుంచే ఇందాక రాజేష్ చెప్పినట్టు మీరు చెప్పినట్టు 2019 ముందు నుంచి మానేసాడు వెళ్ళడం. 4 సంవత్సరాల అదే అసలు చెప్తున్నాను కదా సార్, మామూలు వాళ్ళకి అయితే ఒక్క 2 ఈరోజు రాజేష్ గారు చెప్పారు కదా, అదేం పెద్ద కేసులు అవి చిన్న పొలిటికల్ గా మోటివేటెడ్ కేసులు, దాంట్లో ముద్దాయి రాకపోతే వారెంట్ ఇచ్చేస్తాడు. ఈ దేశాన్ని నాశనం చేసిన కేసులు ఈయన రాకపోయినా ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఐ మీన్ వాట్ మెసేజ్ ఇట్ సెన్స్ టు ది కామన్ పబ్లిక్ సార్? ఇప్పుడు ప్రతి వాళ్ళు అంటున్నారు కదా కోర్టుదే ఉందండి అన్న లెవెల్కి వచ్చేస్తాం. ఇందాక మన లేఖర్ గారు చెప్పినట్టు భయం పోయింది కాదు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఇలా రాకపోవడం వల్ల ఈ కేసు ట్రయల్ లేట్ అవుతుందని కూడా అనుకోవచ్చా? అవుతాయండి, ఎందుకు అవుతాయి? కంపల్సరీగా అవచ్చు సార్. మీరు వచ్చి అపీరెన్స్ ఉంటే మీరు వింటారు, లేదంటే నాకు ఒక పాయింట్ ముద్దా ఎదురుగా ఒక ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ముద్దా ఎదురుగా లేకపోతే ఎట్లా అవుతుంది? ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా చాలా ఇది సార్, డిశ్చార్జ్ పిటిషన్ నేను చెప్తున్నాను, ఇప్పుడు దాకా ఇండియన్ జ్యుడిషియరీలో ఇన్ని రోజులు డిశ్చార్జ్ పిటిషన్ హియరింగ్ అనేది ఎక్కడా జరగలేదండి. ఇందాక చెప్తున్నారు కదా ఆయన, ఒక జడ్జి గారు మొత్తం వింటారు, వినేసి ఆర్డర్ ఇవ్వకుండా వెళ్ళిపోతూ మళ్ళీ మొదటి నుంచి ఏంటంటే అని చెప్తున్నారు సార్. అది ఎక్కడుంది అది? అది ఇప్పుడు సిబిఐనేమో పంజరంలో పెట్టారంటారు కదా, ఇవన్నీ చూసే అంటారు. ఇప్పుడు సిబిఐనే కాదు మిగతా వ్యవస్థల్లో కూడా అనాల్సిన పరిస్థితి వచ్చిందేమో. ఇప్పుడు సిబిఐ ఎందుకు కూరుకోవాలండి? వాళ్ళు స్ట్రెస్ చేయాలి కదా కోర్టు ముందు, లేదండి ఆయన రావాలి, పని అవ్వాలి. సో ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ ఏంటంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే ఒక ముద్దాయిని డిశ్చార్జ్ చేసింది. ఎందుకంటే ఆ కేసు కంటిన్యూ అయితే అబ్యూజ్ ద ప్రాసెస్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పి డిశ్చార్జ్ చేయండి సార్. ఆ డిశ్చార్జ్ చేయడానికి కేసులోని ఇన్ని బండల్స్ ఉన్నాయండి, ఎందుకంటే ఐ గాన్ త్రూ ది రికార్డ్. ప్రైమా ఫేసి బోల్డ్ అంత రికార్డ్ ఉంది. ఇంక ఇందులో డిశ్చార్జ్ ఏం చేస్తారండి? ఒక ఛాన్స్ ఇద్దాం, లెట్ దెమ్ హీట్ చేయమనండి, ఆర్గ్యుమెంట్ చేయమనండి. దాన్ని కట్ డౌన్ చేసే వ్యక్తి ఎవరు? పైన ఉన్నవాడు. అయ్యో ఇది అనవసరం వద్దు బాబు, ఈ పాయింట్ మీద ఏదో చెప్పండి, మీరు లేదంటున్నారు కదా, ప్రైమా ఫేసి కేసు లేదంటున్నారు, అది ఏంటో చెప్పండి, మీరు లేదంటే మేము డిస్మిస్ చేస్తాం అని. అవి తొందరగా వాళ్ళ చేతిలోనే ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఈ డిబేట్ జరుగుతుంది, ఈ డిబేట్ లో నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోండి, దాన్ని కట్ చేయవలసిన పని ఎవరిది? ఐ డోంట్ వాంట్ టు బి మోర్ స్పెసిఫిక్ సార్. అది అక్కడ ఏంటి వాళ్ళకి ఆయుధం ఉన్నా ఒకటి బేసిక్ గా వాళ్ళకి పవర్ ఉంది, దానికి తోడు సుప్రీంకోర్టు పవర్ ఇచ్చింది, హైకోర్టు పవర్ ఇచ్చింది, అయినా అన్ని రోజులు వినవలసిన పని ఉంటుంది. గఫూర్ గారు ఇక్కడ ఒకటి ఇప్పుడు నేను క్లారిటీ తీసుకున్నది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా వాయిదాలకు రాకపోవడం వల్ల ట్రయల్ లేట్ అవుతోంది. సుప్రీంకోర్టు ఏమో తొందరగా కంప్లీట్ చేయండి, ఫాస్ట్ ట్రాక్లో చేయండి సుప్రీంకోర్టు చెప్తుంది. ఈయన రాకపోతే లేట్ అవుతుందని తెలుసు. మరి రాకపోకుండా కోర్టులు లీనియన్స్ ఇస్తున్నాయని ఒక సీనియర్ అడ్వకేట్గా ఆయన అభిప్రాయం చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం దర్యాప్తు సంస్థలు కూడా వెంటపడాలి కదా, ఇట్లా ఎన్ని వాయిదాలకి రాకపోతే ఇది లేట్ అవుతుంది అని చెప్పి దర్యాప్తు సంస్థలు వెంటపడాలి. అంటే ఇది చాలా స్ట్రాటజిక్గానే ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ ఎగ్గొట్టే కార్యక్రమం క్లియర్ కనపడుతుంది కదా. మరి ఈ కోర్టులు కనుక దీని మీద సీరియస్గా తీసుకోకపోతే ఈ కేసుల విచారణకి తేలదు, సార్ట్ అవ్వదు, అంతే అనుకోవాలి కదా.
ఇట్ ఈస్ ఎ కాన్స్పిరసీ అగైన్స్ జ్యుడిషియల్ సిస్టమ్ అండి. Correct, ఇది correct. కాన్స్పిరసీ, ఇది ఉద్దేశపూర్వకంగా కాన్స్పిరసీ అండ్ ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థకి సవాల్ కూడా. ఈ జరుగుతూ ఉంటే కాదు సార్, నేను మీకు నాకు వ్యక్తిగతంగా మనకు సంబంధం లేకపోయినా ఎందుకు బాధపడుతున్నాం మనం? ఒక ప్రజాధనము ఇన్వాల్వ్ అయినటువంటిది లేదా ఒక లోపభూయిష్టమైనటువంటి పద్ధతిలో ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టినారు అనేటువంటి దాంతో కదా మనం తొందరగా ఏం జడ్జిమెంట్ ఇస్తారని మనమేం చెప్పడంలే, కానీ తొందరగా తేల్చాలని చెప్తున్నాం. వాళ్ళకు ఉండాల్సిన పని లేదండి, ప్రజాధనం కదా, వాళ్ళకు కూడా జీతాలంతా కూడా గవర్నమెంట్ ఎచ్చక్కడి నుంచి కదా వచ్చేది. అరే ఇన్ని కేసులు, ఈ 46,000 కోట్లు ఏదో అంటారు, ఇంత డబ్బు ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు తొందరగా తేల్చాలనేటువంటి కాన్షియస్నెస్ జడ్జెస్ కు లేకపోతే ఇక ఎవరు నమ్ముతారు సార్ జ్యుడిషియరీని? భలే చెప్తాలేవా పేదోళ్ళు అయితే. ఇప్పుడు కొన్ని కేసులు చూస్తున్నాం మనం, సంవత్సరాల తరబడి బయటికే రారు, బెయిల్ ఇవ్వరు. ఇక్కడ చూస్తేనేమో అసలు లోపలికే పోడు, కోర్టుకే పోడు, ఆయన రాజు లెక్క చలామణి అవుతుంటే జడ్జెస్ చీము నెత్తురుండేవాడిని ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ మరి ఎందుకు న్యాయ వ్యవస్థ? అదే కరెక్టే సార్ మీరు అన్నది. ఎందుకు ఈ రకంగా అనే దాని మీద మరి దీన్ని ఎట్లా ప్రభుత్వాల చేతిలో ఉండదు? ఇప్పుడు ప్రభుత్వాల చేతులు అంటే ఒకటి ఉండండి. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పిన వాళ్ళు ఎవరు? సిబిఐకి రెఫర్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రెఫర్ చేసింది. ఆ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రెఫర్ చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పార్టీగా చేరడానికి అవకాశం ఉందండి. అంటే ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కేసు కాదండి, కోర్టే స్వయంగా సిబిఐకి ఇచ్చింది. ఏది అప్పటి మాజీ మంత్రి శంకర్రావు గారు కోర్టుకు లెటర్ రాస్తే ఆ లెటర్ బేస్ చేసుకుని కోర్టు తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం హైకోర్టు తెలంగాణ హైకోర్టు మూవ్ చేయాలండి. ఎందుకంటే నా పాయింట్ అంటే ఇప్పుడు ఇట్లాగే సాగుతుంటే వెంకటకృష్ణ గారు ఇది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనం ఒక సంవత్సరం లోపల సెటిల్ చేయాలా అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా హైకోర్టు పట్టించుకోకపోతే ఎట్లండి? కాబట్టి ఎవరు మూవ్ చేయాలా? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసి ఎవరన్నా పోతే నీకేం సంబంధమో అంటారు. అన్నప్పుడు గవర్నమెంట్ అన్న మూవ్ చేయాలి, ఏదో స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ మూవ్ చేయదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అయినా ఇది తొందరగా తెలియదు. ఇప్పుడు ఏం జడ్జిమెంట్ ఇవ్వాలని వాళ్ళ ఇష్టమే. అయితే ఈ కేసులు ఇవి చాలా కాలంగా లాగుతూ ఉండడం వల్ల మాకు అంట్రెస్ట్ ఏర్పడుతుంది రాష్ట్రంలో అనేటువంటిది ఎక్కడో చోట డిస్కషన్ జరగాలి కదా. అందుకోసం మరి ఆయన వెంకటేష్ గారే చెప్పాలి ఎవరు ఇంటర్వ్యూన్ కావాలి, దీంట్లో ఎవరు పార్టీగా జాయిన్ కావాలి అనేటువంటిది. ఎవరు ఇంటర్వ్యూన్ అవుతారు? ఆయన రఘురామరాజు గారు పిటిషన్ వేస్తే దీని మీద తొందరగా బెయిల్ రద్దు చేయండి, కేసు స్టార్ట్ చేయండి అని ఎత్తినాము. ఆయన ఎత్తుకుపోయి ఆయన్ని ఆల్మోస్ట్ స్వర్గంలోకం అంచుల దాకా తీసుకొచ్చారు పాపం. అంటే వేసే వాళ్ళు ఉన్నారులేండి, ఏం చేస్తారండి, వేసే వాళ్ళు ఉన్నారు. కానీ పాయింట్ ఏమిటంటే కోర్టులు ఎంటర్టైన్ చేయవు. ఈవెన్ రఘురామకృష్ణరాజు పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు నీకేం సంబంధం అని ప్రశ్నించింది. రాజకీయ ఉద్దేశం అన్నది, ఆ రాజకీయ ఉద్దేశం ఎవరు వేసినా ఇంకా అదే కదా దీంట్లో. కాబట్టి ఇట్లాంటి కేసులు ఇది బ్యాడ్ ప్రెసిడెంట్స్ అండి. న్యాయ వ్యవస్థలో భారతదేశ రాజకీయ వ్యవస్థకు ఇంత మచ్చ తెచ్చేటువంటి కేసులు ఇంకోటి నాకేం కనపడాలి, ఏ రాష్ట్రం లేవు. అరే ముద్దాయి అనేవాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని స్వాహా చేసినాడంటూ అది ఆరోపణ వాడు నేను రానని కోర్టుకు అంటాడు. తెలంగాణ పోలీసు చెప్పాలి, మేము ఇంతకుముందు మీ ప్రవీణ్ చెప్పినట్టుగా తెలంగాణ పోలీసు చెప్పడం లేదు, తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం లేదు. ఈయన దగ్గరనే చెప్తాడు నేను వస్తే చాలా. అరే అసలు అది కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి వాయిదాకు వస్తాడు, భద్రత అని కోర్టును ప్రభుత్వం చూసుకుంటాయి కదా, ఈయన ముందే ఎందుకు చెప్పడం? పైగా కాదండి, నాకు అర్థం కాదు. గఫూర్ గారు అసలు కోర్టు చూసుకుంటుందా ప్రభుత్వం చూసుకుంటుందా పక్కన పెట్టండి. ఈయన వస్తుంటే ఏమైనా భూగోళం బద్దలైపోద్దా ఏంటి? ఎన్ని వేల మంది పోలీసులు కావాలా ఏంటి? ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆయన వస్తే మహా అయితే ఒక 20 మంది పోలీసులు, ఆయనకుండే సెక్యూరిటీ ఇంకో 10 మంది ఉంటారేమో. స్పెషల్ సెక్యూరిటీ ఉంది, అదే సెక్యూరిటీ ఉంది. మరి ఆయన వస్తే ఏమవుతుందండి? అంటే ఇక్కడే
ఇక్కడే మా ఎండి గారు రాసిన ఆ వార్త గుర్తు రాసిన అనాలిసిస్ నార్సిసిస్టిక్ డిజార్డర్. తనను తను ఎక్కువ ఊహించుకుని నేను వెళ్ళిపోతే లక్షల మంది అభిమానులు మీద పడిపోతారు, లేకపోతే ఇంకేదో జరిగిపోద్ది కాబట్టి ఇదంతా డ్రామా, ఇదంతా ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని బూచిగా చూపించుకొని కోర్టులో వాయిదాకి ఆంధ్రప్రదేశ్ కాదు కదా సార్, అదే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేసు జరిగేదేమో హైదరాబాద్ లో. అంతే కదా, హైదరాబాద్ లో వేల మంది కార్యకర్తలు ఎవడొస్తాడండి? లేదు హైదరాబాద్ లో. పైగా కోర్టును ప్రెజర్ చేయడం, ఇండైరెక్ట్ గా కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయడం. మరి కోర్టులో వెన్నుపూసలేని వాళ్ళని వేసినారని నాకే తెలియదు. స్టబన్ గా ఉండేటువంటి జడ్జి ఉంటే 4 రోజులు తేలిపోతాడండి. అవును, స్టబన్ గా చాలా చోట్ల చూస్తున్నాం, స్టబన్ గా జడ్జెస్ ఉండే చోట వణుకుతారు. ఇది ఎందుకో ఏమో గాని. కాబట్టి అర్నెస్ట్ అప్పీల్ మీ ద్వారా, మీ డిబేట్ ద్వారా నేను న్యాయ వ్యవస్థకు అప్పీల్ చేస్తున్నా. ఇది న్యాయ వ్యవస్థలో ఎవరు ఏమిటి అది సంబంధం లేదు, కానీ న్యాయ వ్యవస్థకే మాయని మచ్చ ఇది. ఆ మచ్చ ఎంత తొందరగా తుడిపేస్తే న్యాయ వ్యవస్థ గౌరవం నిలబడుతుంది. మీరు కనుక ఇదే పద్ధతిలో ఉంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారని మాత్రం చెప్తాను. సారీ ఫర్ ఇంటర్ఫియరింగ్. చెప్పండి. దీనికి సొల్యూషన్ అడిగారు కదా సార్. యూనియన్ హోమ్ మినిస్టర్ సిబిఐ డైరెక్టర్ ని పిలిచి ఈ కేసు ఎందుకు ఎంత జరుగుతుంది, దీన్ని తొందరగా తేలితే ఒక మొక్క చెప్పమానండి, కేసు ఎందుకు తేవడం? ఓకే, ఆయన చేతిలో ఉంది. చెప్పాలంటే యూనియన్ గవర్నమెంట్ చేతిలో ఉంది. తొందరగా డిస్పోజ్ చేయండి. ఎవరు ఇంట్రెస్ట్ లేకపోతే ముందు చేసి పెట్టాలి కదండి. మీరు చెప్పిన దాన్ని ఇంకో రూపంలో అర్థం చేసుకోవచ్చునా? ఇది ఇంత డిలే కావడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఉంది అని అర్థం చేసుకోవచ్చునా? సార్ మీరు పెద్దవాడు, మీరు అర్థం చేసుకున్నారో అర్థం అయ్యింది కూడా అందరికీ. రైట్. రాజేష్ గారు, ఇప్పుడు ఆయన ఏమన్నా ఇంట్లోంచి కదలట్లేదా, బెంగళూరు ప్యాలెస్ నుంచి కదలట్లేదా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదలట్లేదా అంటే గంజాయి బ్యాచ్ కి అరెస్ట్ చేస్తే ఇల్లు వాళ్ళు పరామర్శించొస్తాడు. ఏది డీజేలు పెట్టుకుని దడేలు 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 అని వెళ్ళి ర్యాలీలకు వెళ్ళి పొద్దున బయలుదేరి రాత్రి దాకా తిరిగి వస్తాడు బాగానే. అదేదో సత్యనపల్లి దగ్గర ఏదో జరిగిందని వెళ్ళి ఏదో విగ్రహం సంథింగ్ వెళ్ళి అక్కడ కార్యకర్తలు కూడా చంపేశారుగా పాపం. సింగయ్య పేరుంది, సింగయ్య గారిని చంపేశారు. ఆ రోజు డీజేలు గోల గోల నానా బీభత్సం, పొద్దునెళ్ళి రాత్రి వచ్చాడు. ఇట్లా ఎక్కడ శవాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు కదా. నిన్నగాక మొన్నే కదా విజయవాడ అవుట్స్కట్స్ లోకి వెళ్ళి ఆ డీజేలు పెట్టుకుని రాత్రి దాకా తిరిగి వచ్చాడు. మరి ఇంత పెద్ద హైదరాబాదులో, ఇంత సేఫ్ సిటీలో కోర్టుకు రావడానికి ఏదో భూగోళం బద్దలైపోతుంది, భూకంపం వచ్చేస్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఇబ్బంది పడిపోతాయి, ఇదా? చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడో నంద్యాల నుంచి నడి రోడ్డు మీద అక్కడి నుంచి విజయవాడ దాకా తీసుకొస్తేనే మరి అప్పుడు ప్రభుత్వం ఇబ్బంది పడలేదా? ఈయన మాత్రం వస్తే ప్రభుత్వం ఇబ్బంది పడుతుందా కోర్టుకు వస్తే? ఇప్పుడు అది చెప్పినయే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసండి. అది ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఎక్కడన్నా ఒక గొడవ జరిగింది అనుకోండి, శవం లేస్తుంది, లేచినప్పుడు అక్కడికి వెళ్ళి దాన్ని ఒక కులం పేరుతోటో మతం కోణంలోనో దాన్ని క్రియేట్ చేసుకుంటే అది పొలిటికల్గా ఆయనకి నచ్చుతుంది కాబట్టి ఆయన వెళ్తాడు. కోర్టుకు వెళ్ళడానికి నచ్చదు కాబట్టి రానని చెప్తాడు. అలా కోర్టు ఊరుకున్నంతకాలం వెళ్ళడాయన, అందులో ఏం డౌట్ లేదండి. ఇక్కడ కోర్టుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా ప్రభావితం చేస్తాడో ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఎక్కడన్నా ఇద్దరు గొడవ పడ్డారు అనుకోండి సార్, చిన్న రక్తగాయం జరిగితే 323 324 కేసు సెక్షన్ కడతారు, ఒక్క రోజులో బెయిల్ వచ్చేస్తుంది. అదే ఎవరైనా చంపుకుంటే అది మర్డర్ కేసు అవుతుంది, ఆయన అరెస్ట్ చేస్తారు, 3 నెలలు జైల్లో పెట్టిన తర్వాత బెయిల్తో బయటకు వదులుతారు. ఇక్కడ అవినాష్ రెడ్డి గారు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని సిబిఐ నిర్ధారించేసింది. అలాంటి వ్యక్తిని ఒక్కరోజు కూడా అరెస్ట్ లేకుండా బయటికి కడిగిన ముచ్చలో తీసుకురాగలిగారు జగన్ రెడ్డి గారు. కోడికత్తి కేసులో చిన్న కేసు అండి అది, అది 324 కేసు, ఒక్క రోజులో బెయిల్ వచ్చేది. ఆ కుర్రాడిని జైల్లో పెట్టి 5 సంవత్సరాలు సార్. అది కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళకపోవడం వల్లే. ఇప్పుడు ఆయన రాడండి, మీరు నామే పెట్టారు సార్, రాయి నన్ను కొట్టాడని పెట్టారు, నన్ను చట్టం జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టింది, మీరు రావట్లేదు కొట్టారని చెప్పిన వాళ్ళు, అప్పుడు ఏం చేయాలండి? అదేంటి ఆయనే రాకపోతే సరే కనీసం కేసు డిస్మిస్ చేయకపోయినా కనీసం బెయిల్ ఇవ్వచ్చండి. ఆ కుర్రోడికి 5 సంవత్సరాల పాటు కుర్రోడిని నిర్బంధించాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు.
మర్డర్ చేసిన తమ్ముడిని ఒక్కరోజు కూడా జైలు మెట్టు తొక్కకుండా కాపాడుకోగలిగాడు. మరి ఏం చెప్పాలి సార్? ఇక ఆయనకి నచ్చితే వెళ్తాడండి, రేపు శిక్ష వేసినా కూడా ఆయనకి నచ్చితేనే జైలుకి వెళ్తాడు, నచ్చపోతే నేను వెళ్ళని చెప్తాడు. ఏం చేస్తాడు? నచ్చేది ఏంటండి? ఇది చట్టము, న్యాయము, కోర్టులు, జైళ్ళు. నచ్చేది ఏంటి? పెళ్లి చూపులా అండి? ఇప్పుడు మీరు వాయిదా కంటే మీరు వెళ్ళేవారు కోర్టుకి, మీరు ఎంక్వైరీ అంటే మీరు వెళ్ళేవారు కోర్టుకి, ఇది ఎంక్వైరీకి. అవును, అవన్నీ మనకండి. ఆయనకి ఏం కదరదు. ఆయన దేన్నన్నా సవాల్ చేస్తాడు. సరే చేయండి, ఏం చేస్తారు చేయండి. ఇప్పుడు ఆయన తరపున నేను కూడా మాడుతున్నాను, కోర్టులు ఏం చేస్తే నేను చూస్తాను. అవునులే, మొన్న ఎన్వి రమణ గారు చెప్తున్నారు, అంటే పేరు చెప్పలేదు కానీ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని ఆయనే చెప్పుకునే పరిస్థితి. మనం ఏమి ఇది చేస్తాం? ఆయన చీఫ్ జస్టిస్ అవ్వకుండా ఉండడం కోసం ఈయన ఎంత ప్రయత్నం చేశాడో మనందరికీ తెలిసిందే. మరి అయిన తర్వాత ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు అని అంటే ఎవరు చేస్తారు? ఇంకా ఆయన చెప్పలేదులే కానీ జగన్ చేశాడని, ఇంకొకరు చేశారని ఆ లోకమంతా అర్థమవుతానే ఉంది కదా ఎవరు చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వెంకటేష్ గారు చెప్పండి, ఫైనల్ గా 14వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా రాడా కోర్టుకి? వచ్చే చాలా మందికి రావాలి, రాకపోతే వారెంట్ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు సార్, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. చిన్న ఎగ్జాంపుల్, కోడికత్తి కేసులో రాజేష్ చెప్పినట్టు పాపం చిన్న పిల్లోడండి, ఈయనెంత అంటే దుర్మార్గపు మనస్తత్వం అంటే, ఈయన ఒక్కసారి కోర్టుకు వెళ్ళి నా మీద ఇతను అటాక్ చేశాడని ఏదో విట్టే చెబితే అతనికి బెయిల్ వచ్చేది. పాపం 4.5 సంవత్సరాలు జైల్లో ఉంచాడండి. ఏదో అతను అడ్డం పెట్టిన అధికారంలోకి వచ్చి బెయిల్ ఇవ్వడం ఒక కారణం సార్. ఇన్నిసార్లు రాలే కాబట్టి ఇంక ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఎవిడెన్స్ క్లోజ్ చేసి మిగతా వాళ్ళ సాక్షులు ఎగ్జామిన్ చేసి కేసు డిస్పోజ్ చేయాలండి. అది కూడా జరగట్లేదు కదా. 5 ఏళ్ళు రాకపోతే ఆయన గురించి కేసు ఆపాలని ఎక్కడా లేదండి. దట్ ఇస్ నాట్ ఇలా. ఆయన రాకపోతే ఆయన పక్కన పెట్టి మిగతా వాళ్ళని ఎగ్జామిన్ చేసి కేసు ఉంటే చెక్ చేయడం, లేదంటే లేదు జరగట్లేదు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ప్రాసిక్యూటర్ కి ఈయనకి బెయిల్ ఇవ్వడం. చాలా రకాల పిల్స్ పడతా ఉంటాయి కదా. సరే, రఘురామకృష్ణరాజు అంటే రాజకీయ నాయకుడు, రాజకీయ ఉద్దేశాలు దురుద్దేశాలు ఆపాదించారు, కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయలేరా? దేశంలో ఇలాంటి ఒక రాజ్యాంగ ధిక్కారమో న్యాయ ధిక్కారమో చట్ట ధిక్కారమో జరుగుతుందని వేయలేకూడదు ఎవరు? వెయ్యొచ్చండి. కానీ వెంకటకృష్ణ గారు మీరు కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఇక్కడ జగన్మోహన్ గొప్పతనం కాదు, ఏమి కాదండి. చెప్తున్నాను కదా ఇందాక మన లీడర్ గారు చెప్పినట్టు వ్యవస్థల లోపం, గవర్నమెంట్ తరఫు నుంచి సిన్సియర్ ఎఫర్ట్ లేక ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రాసిక్యూటర్ గారు ఈయన రాకపోతే ఒకసారి బెంచ్ ముందు నిలబడి, సార్ ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు, ఇదే అలవాటు అయిపోయింది, కేసు బ్యాక్ అవుతుంది. అట్లాగే కోడికత్తి కేసులోని అంతే కదా సార్. దాంట్లో అక్కడ ప్రాసిక్యూషన్ ఈయన రావట్లేదు, ఈయన కాదు చెయ్యాలి కదా, ఆయన రావాలండి, మీరు రాకపోతే అది అక్కడ ఆ బ్యాచ్ ని మనం వదిలేస్తున్నాం. అసలు చేయవలసింది మీ అనుకోవడం, కానీ గవర్నమెంట్ నుంచి స్ట్రాంగ్ ఇది ఉండాలి. ఎందుకు ఇస్తున్నారు ఎగ్జామ్షన్ అని ప్రాసిక్యూటర్ గారిని అడగాలి. ప్రాసిక్యూటర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు ది కోర్ట్ ఆర్ హీ హ్యాస్ టు టేక్ యాక్షన్. అదే పిటిషన్ నెక్స్ట్ గా ఆయన రావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సిబిఐ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారనుకో కోర్టు ముందు, సార్ ఇది ఎగ్జామ్షన్ పిటిషన్ డిస్మిస్ చేయండి, దీనిలో కారణాలు లేవు, ఈయన అన్ని చోట్లకి తిరుగుతున్నారు, రావాలి అని వాళ్ళు ఇస్తే ఢిల్లు అక్కర్లేదు సార్. ఇప్పుడు చూద్దామండి, 14వ తారీఖు ఎంతో దూరంలో లేదుగా, 7 రోజులే ఉంది ఇంకా. మరి ఆయన ఏమో నేను వస్తే భూగోళం బద్దలైపోద్ది, ప్రభుత్వాలు అతలాకుతలం అయిపోతే ఎగ్జామ్షన్ ఇవ్వమని అడుగుతున్నాడు, లేదా జూమ్ లింక్ పంపించండి మీకు కనపడతాను అని అంటున్నారు. సరే, కోర్టు ఏం చేస్తుంది? 14వ తారీఖు ఆయన వస్తారా రారా చూద్దాం. వెంకటేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అలాగే రాజేష్ గారు అండ్ గఫూర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.